హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను మేథీ మటర్ మలాయ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. వింటర్లో మనకి మెంతి కూర బాగా దొరుకుతుంది, అలాగే పచ్చి బఠానీలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఈ సీజన్లో. ఈ రెండిటి కాంబినేషన్లో ఒక్కసారి ఇలా మేథీ మటర్ మలాయ్ ట్రై చేసి చూడండి. రోటీ చపాతీలోకి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ రెస్టారెంట్ స్టైల్ కర్రీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 3-4 పచ్చిమిర్చి కూడా సన్న ముక్కల కింద కట్ చేసి, ఒక 10-15 జీడిపప్పు, ఈ 3 కలిసి బాగా వేయించుకోవాలి. ఇదే మనకి గ్రేవీ అండి. ఈ ఉల్లిపాయ అలాగే జీడిపప్పు పచ్చిమిర్చి గ్రేవీ వస్తుంది. పచ్చి బఠానీ తీసుకోవాలి. ఇదిగోండి ఒక పెద్ద కప్పు నిండా పచ్చి బఠానీ తీసుకుని వీటిని ఉడికించుకుందాము. ఈ ఉల్లిపాయ వేగే లోపల ఉల్లిపాయని మాత్రం మీడియం హీట్లోనే ఉంచుకుని వేయించుకోవాలి, ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు. ఒక కడాయిలో కొంచెంగా నీళ్లు పోసుకుని ఉప్పు వేసి ఈ గ్రీన్ పీస్ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు ఉడికిస్తే కనుక ఇవి మెత్తగా అయిపోతాయి. ఎక్కువ టైం ఏం పట్టదు ఈ గ్రీన్ పీస్ ఉడకటానికి, ఫ్రెష్ కదా. ఈ ఉల్లిపాయలు కొంచెంగా ట్రాన్స్పరెంట్ అయినాక టమాటాలు కూడా వేసుకుందాము. ఒక 2 మీడియం సైజు టమాటాస్ని ఇలాగా పీసెస్ కింద కట్ చేసి వేసుకున్నాక, ఇదిగోండి గ్రీన్ పీస్ కూడా ఉడికిపోయినాయి. ఇలా ఉడికిపోయిన గ్రీన్ పీస్ని కోల్డ్ వాటర్లో వేసి పెట్టుకుంటే కనుక మనకి కలర్ అనేవి చేంజ్ అవ్వకుండా ఉంటాయండి గ్రీన్ పీస్వి. ఇలా పక్కకు పెట్టుకున్నాక ఇందాక మనము టమాటా కూడా వేసుకున్నాం కదా, దాన్ని కూడా ఫ్రై చేసుకుని ఈ టమాటాస్ సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూను ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూను గరం మసాలా పౌడరు, కొంచెంగా పసుపు, ఉప్పు వేసి ఈ మసాలాలన్నీ వేగే వరకు ఇంకొక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఇలాగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు తీసి పెట్టుకుని చల్లారాక మిక్సీలో మెత్తని పేస్ట్ లాగా వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుని పేస్ట్ చేసుకుందాము. ఇంతలో అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసి నేను ఒక పెద్ద కట్ట మెంతి కూరని శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను. కట్ చేసుకుంటే తొందరగా వేగిపోతుంది. ఆకులు చిన్నవైతే కనుక కట్ చేసుకోక్కర్లేదు. లో ఫ్లేమ్లో ఒక 5-10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ మెంతి కూర ఫ్రై చేసుకుంటేనే మనకి చేదు అనేది లేకుండా టేస్ట్ బాగుంటుంది కూర. ఇదిగోండి మనం 5-10 నిమిషాలు ఫ్రై చేశాక మనకి మెంతి కూర అంతా ఫ్రై అయిపోయింది కదా, దీన్ని కూడా తీసి పక్కకు పెట్టుకుందాము. సేమ్ అదే కడాయిలోకి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొంచెంగా జీలకర్ర కూడా వేసుకుని వేయించుకున్నాక, ఇందాక మనం జీడిపప్పు అలాగే ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, ఇలా వాటర్ కొంచెంగా వేసుకుని మిక్సీలో పేస్ట్ చేసుకున్నాక ఈ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం లో టు మీడియంలోనే ఉంచుకుని ఫ్రై చేసుకోండి, ఎందుకంటే కాజు ఉంది కదా, ఒక్కొక్కసారి మాడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. వాటర్ మాత్రం కన్సిస్టెన్సీ కొంచెం పోసుకుని అడ్జస్ట్ చేసుకోండి. మనం గ్రేవీ మొత్తం మనకి ఉల్లిపాయ కాజు ఇదేనండి గ్రేవీ, అందుకని దీనికి తగ్గట్టుగా వాటర్ పోసుకుని మీరు అడ్జస్ట్ చేసుకున్నాక ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ ఉన్నాయి కదా, బాయిల్ చేసుకున్న గ్రీన్ పీసు అలాగే ఫ్రై చేసుకున్న మెంతి కూర వేసి బాగా ఈ గ్రేవీలో కలిసేటట్టు కలుపుకోవాలి. బాగా గ్రీన్ పీస్ మనం ఇందాకలాగా ఐస్ క్యూబ్స్లో వేసి ఉంచుకుంటే కనుక కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి. గ్రేవీ అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొంచెంగా మిల్క్ తీసుకుని ఈ మిల్క్ డైరెక్ట్గా మనం గ్రేవీలో వేసామంటే కనుక ఒక్కొక్కసారి విరిగిపోతాయి పాలు. అందుకని ఇలా గ్రేవీ కొంచెం ఒక 4-5 స్పూన్స్ తీసుకుని ఈ మిల్క్లో వేసి, ఇవి కాచి చల్లార్చిన పాలండి, తీసుకుని ఇలా మిక్స్ చేసి ఈ మిక్స్చర్ మొత్తాన్ని ఇప్పుడు వేడిగా ఉన్న గ్రేవీలో వేసుకుంటే కనుక మనకి పాలు విరగకుండా ఉంటాయి. ఈ టిప్ ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఏ గ్రేవీస్లో అయినా కానీ మిల్క్ మిక్స్ చేసేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా మిల్క్ అంతా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మనం దీన్ని కుక్ చేసుకుందాము. 5 నిమిషాలకు మనకి కర్రీ రెడీ అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మనకి ఇదిగోండి మన గ్రేవీ దాదాపుగా రెడీ అయిపోయినట్లే. లాస్ట్లో 1 టీ స్పూను కసూరి మేతి అలాగే గరం మసాలా అనేది ఆప్షనల్ అండి, 1 టీ స్పూన్ వేస్తున్నాను నేను. ఇప్పుడు క్రీమ్ అనేది ఈ కర్రీలో ఎంత వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది. నేను 2-3 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నానండి, అమూల్ది. ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే కనుక మిల్క్ మీద ఫామ్ అయ్యే క్రీమ్ వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది.
క్రీమ్ కూడా వేసాక ఒక 5 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి మన మేథీ మటర్ మలాయ్ గ్రేవీ రెడీ అండి. దీన్ని తీసి సర్వ్ చేసుకోవడమే. ఇది చపాతీ రోటీలోకి చాలా బాగుంటుంది. లంచ్ బాక్సెస్లో ప్యాక్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.